హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. ఈరోజు ఉదయం కూడా చక్కగా ఇలా మబ్బు వేసి చినుకులు అయితే వస్తూ ఉన్నాయి. పెద్దగా వర్షం అయితే రావట్లేదండి, అంటే భారీగా వర్షం అయితే రావట్లేదు, కొంచెం చినుకులే వస్తూ ఉన్నాయి అన్నమాట. వర్షానికి టీ బెస్ట్ కాంబినేషన్ కాబట్టి ఈరోజు అయితే టీ పెడుతున్నాను. ప్రతిరోజు అయితే మేము టీ తాగము, ఆల్రెడీ మీకు మా రొటీన్ వీడియోస్లో చూపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి చక్కగా టీ అయితే పెడుతున్నాను, కొంచెం అల్లం వేసి. ఈరోజు నేను చేసుకున్న పనులన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తూ వంటగదిలో మన ఖర్చులని మన టైంని వృధా కాకుండా ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్ రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఇప్పుడైతే ఇది కారు మీద కప్పేటటువంటి క్లాత్ అండి. అదే కారు మీద కప్పుతూ ఉంటారు కదా, క్లాత్ కాదు, మరి దీన్ని ఏమంటారో. గాలికి ఎగిరిపోయిందండి, మట్టిలో అది పడిపోయింది కింద. మా లక్ష్మి ఆంటీ చూసి శుభ్రంగా క్లీన్ చేసి ఇక్కడే ఆరేసేసిందండి. త్వరగానే ఆరిపోతుంది, ఆరిపోగానే లోపల పెట్టేసుకోమని చెప్పేసి. ఉదయం అంతా పక్కన మబ్బు పట్టి చినుకులు పడ్డాయి. 9 అయ్యేసరికి కాస్త ఎండ అయితే వచ్చిందండి. మళ్ళీ ఇప్పుడు మబ్బులే పట్టేశాయి. ఇక నిన్న మా బావ వచ్చేసి అరటిపళ్ళు అలానే కర్బూజా పళ్ళు తీసుకొచ్చారండి. అవి కవర్లోనే ఉంచేశాను, ఎందుకంటే పసిరిగా ఉన్నాయి, ముగ్గుతాయి కదా అని చెప్పేసి కవర్లోనే ఉంచేశాను. ఇప్పుడైతే వాటిని తీసి ఇలా ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. వంటగదిలో మన ఖర్చులను మనమే ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడైతే చూద్దామండి. అలానే కిచెన్లో ఎక్కువగా టైం వేస్ట్ కాకుండా కూడా ఎలాంటి టిప్స్ పాటించడం వలన సమయం ఆదా అవుతుందో కూడా చూద్దాము. కిచెన్లో ఫస్ట్ మన ఖర్చులు మనం తగ్గించుకోవాలి అంటే కిచెన్లో మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకి ఖచ్చితంగా ఒక అంచనా తెలియాలండి. దానికోసం మనం ప్రతిరోజు కూడా కిచెన్లో ఏమి ఖర్చు పెడుతున్నామో అనేది రాసుకోగలగాలి. ఒక చిన్న బుక్కు లేదంటే ఒక పేపర్ మీద రాసుకున్నా సరే మనకి ఒక నెల అయినా కనీసం రాసుకోగలిగితే మనకి ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది అనే విషయం తెలుస్తుంది. అలానే కిచెన్లో మనము జీలకర్ర పొడని, ధనియాల పొడని, గరం మసాలా పొడని, సాంబార్ పొడని, కారపొడని, పసుపు ఇలాంటి రకరకాల పొడులు వాడుతూ ఉంటాం కదా. వాటిని స్వయంగా మనమే తయారు చేసుకున్నాం అనుకోండి, ఏదో గుడ్డులో మెల్లలాగా ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది, అలానే అధిక ఖర్చు కూడా అవ్వదండి. ఈ పొడులకి కారాలకి ఎక్కువ రేట్ అయితే అయిపోదు. కాకపోతే మనం బయటకు తీసుకునే కారపొడి కానీ లేదంటే ధనియాల పొడి కానీ మిరియాల పొడి కానీ ఏదైనా సరే ఎంత లేదన్నా కూడా కాస్త కల్తీ అవుతుందేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటానండి. కారపొడి పసుపు పొడి గురించి ఇంకా చెప్పనే అవసరం లేదు. కారపొడిలో కారం కన్నా కూడా రంగే ఎక్కువ ఉంటుంది. దానికన్నా మనం చక్కగా మిరపకాయలు తెచ్చుకొని కారపొడి మరైతే పట్టించుకోవచ్చండి. దాని వలన కిచెన్లో లక్షల రూపాయలు మిగిలిపోతాయి అంటే మిగలవండి. కానీ లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్యం అయితే మాత్రం కాపాడబడుతుంది, కనీసం కొంతలో కొంతైనా, అంతేనండి. ఎందుకంటే మిరపకాయలకు కూడా చాలా రకరకాల మందులు కొడితేనే కానీ అవి మన ఇంటి వరకు రావు కదా. కాకపోతే ఈ రంగుల కన్నా కాస్త బెస్టే కదా అనేది ఇక్కడ నా అభిప్రాయం అండి. అలానే ఇంట్లో చక్కగా మనకి ఖాళీ టైం దొరికినప్పుడు ధనియాల పొడని, జీలకర్ర పొడని ఇలాంటివి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా అంతేనండి. ఏదో గుడ్డులో మెల్లలాగా కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు ఉంటుంది, అలానే డబ్బులు కూడా ఆదా చేసినట్టే అవుతుందండి. ఎందుకంటే జీలకర్ర పొడైనా ధనియాల పొడైనా మనం బయట కనుక తీసుకుంటే తక్కువ ప్యాకెట్ 30 రూపాయలు 40 రూపాయలు పెట్టి అయితే తీసుకోవాలండి. అలా కాకుండా చక్కగా ఇంట్లోనే కాస్త జీలకర్ర వేయించేసి పొడి చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో జీలకర్ర ఉంటుంది కాబట్టి అంత మనీ అయితే వేస్ట్ అవ్వదండి. మనం జీలకర్రలా కొనేసుకుంటాము, జీలకర్ర పొడిలా కొనేస్తాము అనమాట. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన ఖచ్చితంగా మనకి మనీ అయితే కాస్త ఆదా అవుతుందండి. ఇక వంటగదిలో టైం విషయానికి వస్తే టైంని అసలు మనం పొదుపు చేయగలమా అండి? టైంని మనం ఎప్పటికీ పొదుపు చేయలేమండి. కాకపోతే టైం వేస్ట్ చేసుకోకుండా, సమయం వృధా కాకుండా కాస్త త్వరగా పనులు అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ టైంని మనం పొదుపు చేయలేము, నిలుపలేమండి, అంటే ఆపనలేము.
ఆల్మోస్ట్ ఇప్పుడు అందరిళ్ళల్లోనూ కూడా చక్కగా గ్యాస్ స్టవ్సే ఉంటున్నాయి. టైం వేస్ట్ ఎక్కడవుతుందండి వంటకి, కానీ చేయడానికి బద్ధకం అంతే. అలానే అందరి ఇళ్లల్లోనూ మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఇప్పుడు ఎవరింట్లోనూ లేకుండా లేవు. మన చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళు పప్పు అది రుబ్బేసి వేసేవారు కాబట్టి వాళ్ళకి టైం పట్టేది. కానీ మనకి అన్నీ మిక్సీలు, గ్రైండర్లు అన్నీ వచ్చేసిన తర్వాత సాధారణంగా వంటగదిలో టైం అయితే వేస్ట్ అవ్వదండి. మనకి కొంచెం బద్ధకం వలన ఏమన్నా వేస్ట్ అయితే వేస్ట్ అవ్వాలి తప్ప, లేకపోతే కిచెన్లో సాధారణంగా టైం వేస్ట్ అనేది జరగదు. కాకపోతే పిల్లలకి హాలిడేస్ అయిపోయిన తర్వాత కాస్త హడావుడిగా అయితే ఉదయం ఉంటుంది. ఎందుకంటే బస్సు వచ్చే హడావుడిలో మనము కాస్త హడావుడిగానే పనులు చేస్తాము. సరే, ఇప్పుడు నేనైతే గ్యాస్ పొడి చేసుకుంటున్నానండి. గ్యాస్ పొడి ఏంటి అని మీరు అనుకోవచ్చు. సాధారణంగా ఒక్కొక్కసారి మనకి పడని వస్తువులు తిన్నప్పుడు కడుపంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలానే చెస్ట్ అది పట్టేసినట్టు కొంచెం గ్యాస్ నొప్పి కింద ఇలా వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ పొడి అయితే యూజ్ చేస్తామండి. ప్రతిరోజు పరగడుపున తాగినా కూడా మంచి ఉపశమనమే ఉంటుంది. ప్రతి నెల కూడా ఇలాగా ఈ గ్యాస్ పొడి అనేది చేసుకుని పెట్టుకోవడం నాకు అలవాటండి. ఏమీ లేదు, ఒక గరిటెడు సోంపు, ఒక గరిటెడు వాము, ఒక గరిటెడు జీలకర్ర, ఈ 3 కలిపి వేయించుకుని చక్కగా పొడి చేసి పెట్టుకుంటాము. చక్కగా ఉదయాన్నే 1 స్పూను ఈ పొడేసి 1 గ్లాసు వాటర్ వేసుకొని మరిగించుకొని ఒక కషాయంలా తీసుకుని తాగేయడమేనండి. పిల్లలకి అది కడుపు నొప్పి అది వస్తూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు కూడా చక్కగా ఈ వాటర్ అయితే ఇవ్వచ్చు. మాకు ఊర్లో ఉన్నప్పుడు వామ్మరుకు అని చెప్పేసి అమ్మేవారు. అది ఒక సీసా ఇంట్లో పెట్టుకుని ఉండేవాళ్ళమండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వామ్మరుకు అది దొరకడం కష్టమవుతుంది కాబట్టి ఇలా ఈ పొడిని అయితే ప్రిపేర్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటానన్నమాట. అంటే పిల్లలు ఎక్కువగా చాక్లెట్స్, స్వీట్స్ అని ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉంటారు కదా. దాని వలన కొంచెం కడుపు నొప్పి కానీ, లేదంటే తేప పట్టేయడం కానీ, దగ్గులు కానీ ఇలాంటివి అప్పుడప్పుడు పిల్లలకి సహజమేనండి. అలాంటప్పుడు చక్కగా 1 స్పూను ఈ పొడి వేసేసి 1 గ్లాసు వాటర్ వేసేసి మరిగించి ఇచ్చేస్తే వాళ్ళకు కూడా మంచి ఉపశమనం ఉంటుంది. కాకపోతే అందరికీ అలా ఉండాలని ఏమీ లేదండి. మాకు ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఈ గ్యాస్ పొడి అనేది అలవాటు అయిపోయింది. ప్రతిరోజు కషాయం రూపంలో తాగకపోయినా రోజు విడిచి రోజు అయినా సరే కషాయం రూపంలో తాగుతూ ఉంటామన్నమాట. అందరి బాడీస్కి కూడా పడుతుందో లేదో చెప్పలేమండి. ఎందుకంటే వాము కాస్త వేడి కదా. మాకైతే ఇంక అలవాటైపోయింది కాబట్టి మేము ప్రతి 15 రోజులకి కూడా కంపల్సరీ ఈ గ్యాస్ పొడి అయితే చేసుకుంటాము. బాలుంతప్పుడు అమ్మమ్మ ఎక్కువగా ఇచ్చేదండి. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ కాయం అనే పదార్థాన్ని తినేవారటండి. వాళ్ళకి నార్మల్ డెలివరీస్ కావడంతో కాయం అనే పదార్థాన్ని పెట్టేవారంట. కానీ మాకు అంటే మా జనరేషన్ వచ్చేసరికి ఇంచుమించు అందరికీ ఆపరేషన్లేనండి. మా ఇంట్లో అయితే మా జనరేషన్లో నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అందరికీ కూడా ఇలా సిజేరియన్లు అవ్వడం వలన నడుంకట్లు కానీ కాయాలు కానీ ఇలాంటివి ఏమి అమ్మమ్మ మాకు పెట్టలేదని చెప్పచ్చండి. కాయానికి బదులు ఇలానే వాము, జీలకర్ర, సోంపు ఇవి శుభ్రంగా వేపేసి దీంట్లో కాస్త పాత బెల్లాన్ని చేర్చి పొడి చేసి ఒక ఉండ కింద, అంటే ఆవు నేతితో ఒక ఉండ కింద తయారు చేసి ఇచ్చిందండి. ప్రతిరోజు ఉదయాన్నే ఈ ఉండ తినేవాళ్ళం మేము. అంటే పిల్లలకి డైజెషన్ అది బాగుంటుంది, పాలు తాగుతారు కదా అనే ఉద్దేశంతో ఈ ఉండలు అయితే ఇచ్చేది. పాత బెల్లం నడు నొప్పులకి అది మంచిది అని చెప్పేసి అంటూ ఉండేదండి. సిజరిన్ కాబట్టి నడుముకి మనం కట్టులేమీ కట్టకుండా మనకి బెల్ట్ ఇస్తారు కదా, ఆ బెల్ట్నే వాడామన్నమాట. పూర్వం అయితే కట్టేదో కట్టేవారటండి నడుముకి బలం కోసమని. పెద్దవాళ్ళు కదండి, ఏదో ఒక ఆల్టర్నేట్ ఆలోచించి మనకి ఏదైతే శరీరానికి పడుతుందో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అప్పటి నుండి కూడా మా ఇంట్లో అందరికీ ఈ గ్యాస్ పొడి అనేది అలవాటు అయిపోయిందనే చెప్పచ్చండి. దీన్ని అయితే చక్కగా వేయించి పెట్టుకున్నానండి. అన్నీ కూడా ఒక్కొక్క గుంట గరిటె ఉంటుంది చూసారా, ఆ గరిటెడు మాత్రమే తీసుకున్నాను. వేయించేసి చక్కగా చల్లారేంత వరకు కూడా వెయిట్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే పొడి చేసుకోవాలండి. కంపల్సరీ ఒక 15 రోజులు 20 రోజులు అయితే ఈ పొడి వస్తుంది. ఇలా మనకి ఏం కావాలితే అవి ముందునే పొడి చేసుకోవటము, మసాలాలు ముందే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటము, ఇలాంటివి మనం అలవాటు చేసుకుంటే కనుక మనకి వంటగదిలో టైం వేస్ట్ కాకుండా ఉంటుందండి.
అలానే గిన్నెలండి. ఎప్పుడు గిన్నెలు అప్పుడు తోమేసుకున్నాం అనుకోండి, అస్సలు టైం వృధా కాదు. అలా కాకుండా కొన్నే ఉన్నాయిలే, సాయంత్రం తోముదాంలే, లేదంటే రేపు ఉదయం తోముదాంలే అని చెప్పేసి సింక్‌లో గిన్నెలు వదిలేస్తే వంటగది చూడ్డానికి బాగోదు. అలానే మనకి మళ్ళీ గిన్నెలు తోమేటప్పుడు విసుగొచ్చేస్తుందండి. అసలుకే గిన్నెలు తోమడం అనే పని ఎంత విసుగ్గా ఉంటుందో, అన్ని గిన్నెల్ని ఒకేసారి తోమాలంటే ఇంకా విసుగొచ్చేస్తుందనమాట. ఇదిగోండి, ఇది లాస్ట్ టైం 15 రోజుల క్రితం నేను చేసినటువంటి గ్యాస్ పొడి. ఇంకా కొంచెం ఉందండి. అది రేపో ఎప్పుడో కషాయం తీయడానికి ఉంటుంది అని చెప్పేసి ఈ కప్పులోకైతే వేసేస్తున్నాననమాట. ఇక ఈ కప్పును ఒకసారి తుడిచేసి మళ్ళీ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్యాస్ పొడిని చక్కగా ఇందులో వేసేసుకోవచ్చండి. ఇక ఈరోజైతే నేను స్నాక్స్ కోసం బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే కిచెన్‌లో ఎక్కువగా మనీ ఎక్కడ వేస్ట్ అవుతుందంటే ఈ స్నాక్స్ విషయంలోనేనండి. ఎందుకంటే మనం రకరకాల స్నాక్స్ చేసి పెట్టాలంటే మన వల్ల కాదు. పిల్లలేమో ప్రతిరోజు రకరకాలుగా ఏదో ఒక స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. మనము మన ట్రెడిషనల్ వంటలు ఏమైనా తయారు చేసి ఒక వరుసగా వాళ్ళకి ఒక 4, 5 రోజులు ఇస్తే ప్రతిరోజు ఇవే స్నాక్స్ ఇస్తున్నావా మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు మనం అన్ని రకాల స్నాక్స్ తయారు చేయలేం కాబట్టి ఏ స్వీట్ షాప్‌కో వెళ్ళి స్నాక్స్ తీసుకొస్తాము. లేదంటే బయట పానీపూరీలు, బజ్జీలు ఇవి పెట్టేస్తూ ఉంటాము. ఇంకా అవి కూడా కాదు అంటే పిజ్జాలు, బర్గర్‌లు ఇవి ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాము. ఇంకా అవి కాదు అంటే ఈ రోజుల్లో రకరకాల స్నాక్స్ అయితే అందుబాటులోకి వచ్చేసాయి కదండీ. ఫ్రెంచ్ ఫ్రైస్ అని, శాండ్‌విచ్‌లని అన్నీ కూడా మనకి చక్కగా ఒక్క ఆర్డర్ పెడితే చాలు ఇంటికి వచ్చేస్తూ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఇలా ఆర్డర్ పెట్టేయడం వలన కనీసం వారానికి 2, 3 ఆర్డర్‌లు పెట్టినా సరే ఆర్థికంగాను ఇబ్బందే, ఆరోగ్యంగాను ఇబ్బందేనండి. వాళ్ళు అక్కడ ఏం వేస్ట్ చేస్తారో మనకి తెలీదు. కానీ మనకేమో అవి రావనుకోండి, వచ్చి రాని వంటలు చూసి చక్కగా చేసుకోవచ్చండి యూట్యూబ్‌లో ఈ రోజుల్లోని. మనకి వంటలు సరిగ్గా రావండి. ఒక్కసారి పోతది వంట, రెండోసారి పోతది, మూడోసారి కంపల్సరీ వచ్చుద్ది కదండీ. ట్రై చేయాలంతే. మన పిల్లలకి మనం రకరకాలుగా వండి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కనీసం మనం యూట్యూబ్‌లో చూసి ట్రై చేసామనుకోండి, మనకు ఒకసారి రాకపోవచ్చు కానీ రెండోసారి ఖచ్చితంగా వస్తుందండి. ఎక్కువగా ఈ స్నాక్స్ విషయంలో కూడా మనం అధికంగా ఖర్చు పెట్టేస్తున్నామనే చెప్పచ్చు. అది ఒక్క పిల్లల విషయంలోనే కాదండి. ఏవండీ స్నాక్స్ అనేవి మనం కూడా తింటూ ఉంటాము. అలానే ఇంట్లో మనం చక్కగా మనకొచ్చినట్టు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇంటిల్లిపాది తినొచ్చు కదా. బ్రెడ్ ఆమ్లెట్ ఒక్కటి బయట కొనుక్కోవాలంటే రూ. 30 పైనే ఉంటుంది కదండి. అదే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, అంత పర్ఫెక్ట్‌గా రాకపోవచ్చు. వాళ్ళు చేసినంత మడతలు అవి ఇవి సరిగ్గా రాకపోవచ్చు. కానీ శుభ్రంగా చేసుకుంటాం కదా ఇంట్లో చేసుకుంటే. అదే ఖర్చుకి మనకి చక్కగా ఇంటిల్లిపాది బ్రెడ్ ఆమ్లెట్‌ని ఎంజాయ్ చేయొచ్చండి. నలుగురున్న కుటుంబానికి బ్రెడ్ ఆమ్లెట్ బయట కొనుక్కోవాలంటే ఖచ్చితంగా రూ. 120 నుంచి రూ. 150 వరకు పెట్టాలి. వాళ్ళ కారం ఎక్కువేయొచ్చు, నూనె ఎక్కువేయొచ్చు, లేదా గుడ్లు నిలవుండిపోయినవి కావచ్చు, బ్రెడ్ నిలవుండిపోయింది కావచ్చు. ఎప్పుడైనా ఇక బయటికెళ్ళినప్పుడు ట్రిప్స్‌కి, టూర్స్‌కి వెళ్ళినప్పుడు ఎలాగా తప్పవండి బయట ఫుడ్డు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనకి బయట ఫుడ్ అనేది అనవసరమండి. ఈ బయట ఫుడ్‌ని తగ్గించుకోవడం వలన కూడా మనం చాలా మనీని ఆదా చేసిన వాళ్ళం అవుతాము. నేనైతే ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నానండి స్నాక్స్ కింద. అంత పర్ఫెక్ట్‌గా రాకపోవచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బావుందండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.